హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ వీడియోలో మనము 2024కు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఎకానమీ కరెంట్ అఫైర్స్, కరెంట్ ఎకానమీ గురించి డిస్కస్ చేద్దాము. సో ఇవన్నీ వచ్చేసి 2024 జనవరి నెలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇది వచ్చేసి కరెంట్ ఎకానమీ 2024 జనవరి నెలకు సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, సో ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకే తెలిపుదాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ కొట్టండి. అప్పుడే ఎక్కువ మందికి మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది, ఇంకా తెలుస్తుంది అండ్ గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ టాపిక్ వచ్చేసి 2023 డిసెంబర్ నెలకు సంబంధించి, ఇది వచ్చేసి 2024 జనవరి నెలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తము. అయితే ఇక్కడ జిఎస్టీ కలెక్షన్స్ అనేవి మనము ప్రతి నెలలో కూడా ఈ యొక్క మంత్ స్టార్టింగ్లో తెలుసుకుంటాం. అయితే ఇక్కడ జనవరి నెలకు సంబంధించి డిసెంబర్ నెలది డిస్కస్ చేస్తాం. అండ్ జనవరి నెలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఫిబ్రవరిలో డిస్కస్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇది వచ్చేసి జనవరి వీడియో కాబట్టి డిసెంబర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ 2023 డిసెంబర్ నెలలో జిఎస్టీ వసూళ్లు మొత్తం ఎన్ని లక్షల కోట్లుగా నమోదయ్యాయంటే 1.64 లక్షల కోట్లుగా నమోదైంది. సో మీకు డైరెక్ట్గా క్వశ్చన్స్ ఇలాంటివి అడుగుతారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎకానమీ అంటే కొంత డిజిట్స్తో సంబంధంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా మర్చిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఎకానమీ క్లాసెస్ వినేటప్పుడు కానీ ఏదో చేసేటప్పుడు వెంటనే నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకంటే వింటే అర్థం కాదు, ఇది కంపల్సరీగా ఇది డిజిట్స్తో సంబంధం ఉంది కాబట్టి మ్యాథ్స్ ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తామో ఎకానమీ కూడా పెన్ను అండ్ పేపర్ మెథడ్ యూజ్ చేయాలి. సో కంపల్సరీగా మీరు ఈ యొక్క నోట్స్ తీసుకొని వెంటనే నోట్ డౌన్ చేసుకున్నారంటే ఈజీగా గుర్తుంటుంది అండ్ మీకు ఎగ్జామ్ ముందు రివిజన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ డిసెంబర్ నెలకు సంబంధించి జిఎస్టీ వసూలు వచ్చేసి 1.64 లక్షల కోట్లు. అలాగే 2023 నవంబర్లో వచ్చేసి 1.68 లక్షల కోట్లు, 1.68 లక్షల కోట్లు. అండ్ అక్టోబర్లో చూసుకుంటే 1.72 లక్షల కోట్లు. సో ఇలా వరుసగా అన్నీ ఒకే చోట ఇవ్వడానికి కారణం ఏంటంటే మీకు వరుస క్రమంలో అమర్చండి అని అడిగే ఛాన్స్ ఉంది గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో, కాబట్టి ఇదంతా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. ఓకే, సో మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క డిసెంబర్ నెలలో స్థూలంగా చూసుకుంటే మొత్తం డిజిట్స్ మొత్తం చూసుకుంటే 1,64,882 కోట్ల జిఎస్టీ వసూలైంది. ఇందులో సెంట్రల్ జిఎస్టీ వచ్చేసి 30,443 కోట్లు. అండ్ జిఎస్టీ వచ్చేసి స్టేట్ జిఎస్టీ అంటారు దాన్ని 37,935 కోట్లు. అండ్ ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ వచ్చేసి 84,255 కోట్లు. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం? జిఎస్టీ ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం? సో ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో మీరు యొక్క ఆన్సర్ని తెలియజేయండి. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలా ఎగ్జామ్లు అడిగారు జిఎస్టీ అనేది ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం అనేది. సో మీరు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ 2023 డిసెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ వచ్చేసి 3,545 కోట్లు. అండ్ తెలంగాణలో వచ్చేసి జిఎస్టీ వసూలు 4,753 కోట్లు. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ చూద్దాం. ఇంపార్టెంట్ నోట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అర్థం. సో జిఎస్టీ అమల్లోకి వచ్చాక, సో జిఎస్టీ ఎప్పుడు అమలు అయింది అని మీకు చాలా ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ అడిగాయి కదా. సో ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2017 జూలై 1న. అందుకని మనం 2017 జూలై 1 నుండి జూలై 1ని ఏమని సెలబ్రేట్ చేసుకుంటామంటే జిఎస్టీ డేగా జరుపుకుంటాం. ఓకే, సో ఈ యొక్క జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి అత్యధిక జిఎస్టీ వసూళ్లు నమోదైనటువంటి నెల లేదా మాసం వచ్చేసి ఏదంటే 2023 ఏప్రిల్ నెల. సో ఇది ఇంపార్టెంట్. 2023 ఏప్రిల్ నెలలో అత్యధిక జిఎస్టీ వసూళ్లు ఇప్పటి వరకు నమోదయ్యాయి. సో ఎంత వసూళ్లు అయ్యాయంటే 1,87,035 లక్షల కోట్ల రూపాయలు. సో 35 కోట్ల వసూలు అయ్యాయి. 1,87,035 కోట్లు జిఎస్టీ అత్యధికంగా ఇప్పటివరకు ఇదే హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ అనమాట 2023 ఏప్రిల్. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో ఇక్కడ జిఎస్టీ అప్పీలేట్ ట్రైబ్యునల్కి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి కార్యాలయాన్ని ఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఈ యొక్క జిఎస్టీ అప్పీలేట్ ట్రైబ్యునల్ ముఖ్య ధర్మాసనాన్ని ప్రిన్సిపల్ బెంచ్ అని పిలుస్తారు దాన్ని ఏర్పాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. మీకు ఎగ్జామ్లో అడుగుతారు, జిఎస్టీ అప్పీలేట్ ట్రైబ్యునల్ ముఖ్య ధర్మాసనాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఎక్కడ ఏర్పాటు చేసిందంటే ఢిల్లీ. సో మ్యాక్సిమం ఈ యొక్క ప్రధాన కార్యాలయాన్ని కూడా అంటే ఫైనాన్స్కి సంబంధించి ఎక్కువ ప్రధాన కార్యాలయాలు వచ్చేసి ముంబైలో ఉంటాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయము, సో ఇలాంటివి చాలా వచ్చేసి ముంబైలో ఉంటాయి. బట్ ఇది వచ్చేసి జిఎస్టీ అప్పీలేట్ ట్రైబ్యునల్ యొక్క ప్రిన్సిపల్ బెంచ్ను వచ్చేసి ఢిల్లీలో ఏర్పాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఓకే ఫ్రెండ్స్, అండ్ సో మరికొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. సో ఎందుకంటే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. సో జిఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల మేరకు ఈ యొక్క నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. అండ్ దీని ఏర్పాటుకు 2019 జనవరి 23న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంటే దేని యొక్క ఏర్పాటుకు? జిఎస్టీ అప్పీలేట్ ట్రైబ్యునల్కు. అండ్ ఈ యొక్క బెంచ్కు ఒక అధ్యక్షుడు ఉంటారు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఒక్కొక్క టెక్నికల్ మెంబర్ కూడా ఉంటారు. అండ్ ఈ యొక్క బెంచ్ నిర్వహణకు ఏటా 6.86 కోట్ల వ్యయం అవుతుందని ఈ యొక్క అంచనా వేయడం జరిగింది. సో ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో 2000 నోట్లకు సంబంధించి డెఫినెట్గా మీకు ఎగ్జామ్లు అడుగుతారు. సో దేశీయ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి 2000 నోట్లలో 97.38% మేర బ్యాంకులకు వెనక్కి వచ్చాయని. అంటే ఎప్పటికి ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పటిది? 2024 జనవరి నాటికి, డిసెంబర్ నాటికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి 97.38% ఈ యొక్క 2000 రూపాయల నోట్లు ఏవైతే ఉంటాయో వాటిని వెనక్కి రప్పించడం జరిగిందనమాట. ఈ యొక్క ప్రకటన వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. అండ్ ఈ యొక్క 2000 నోట్ల రూపాయలను ఆర్బీఐ ఎప్పుడు ఉపసంహరించుకుంది అంటే 2023 మే 19. డేట్ గుర్తుపెట్టుకోండి, 2023 మే 19న ఈ యొక్క 2000 రూపాయల నోట్లను చలామణి నుండి ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. సో డేట్ మరొకసారి 2023 మే 19. ఓకే, నెక్స్ట్ టాపిక్ కొత్త గరిష్టాలకు యూపీఐ లావాదేవీలు. సో ఈ యొక్క యూపీఐ లావాదేవీలకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ మీకు ఎగ్జామ్లో అడుగుతారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని పిలుస్తారు దాన్ని. దీని యొక్క లావాదేవీల జోరైతే కొనసాగుతుందని మనకు ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. సో 2023 డిసెంబర్లో 1202 కోట్ల లావాదేవీలు జరగ్గా, సో లావాదేవీలు అంటే ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అనమాట, ట్రాన్సాక్షన్స్ అని పిలుస్తారు వాటిని. ఈ యొక్క డిసెంబర్లో 1202 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగితే ఆ యొక్క ట్రాన్సాక్షన్స్ విలువ మొత్తం వచ్చేసి 18.23 లక్షల కోట్లు. సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ వేరు అండ్ ట్రాన్సాక్షన్స్ వాల్యూ వేరు. ట్రాన్సాక్షన్స్ వచ్చేసి డిసెంబర్లో 2023 డిసెంబర్లో 1202 కోట్లు జరిగాయి అండ్ వాటి యొక్క విలువ వచ్చేసి 18.23 లక్షల కోట్లు. ఓకే, అండ్ నవంబర్ నెలతో పోలిస్తే దాని యొక్క పరిమాణం వచ్చేసి 7%, అలాగే విలువ పరంగా వచ్చేసి 5% మేర పెరిగాయి. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ చూద్దాం. ఒక నోట్. సో యూపీఐ సేవలను చూసుకున్నటువంటి సంస్థ దేశం లేదంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దాన్ని షార్ట్గా ఎన్పిసిఐ అని పిలుస్తారు. ఇది వచ్చేసి 2008లో ఏర్పాటైంది అండ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబైలో ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒక బ్లైండ్గా ఒక విషయం చెప్తాను. ఒకవేళ మీకు పేమెంట్ కార్పొరేషన్ ఏదైనా ఒక సంస్థ మీకు ఎగ్జాంపుల్ అడిగితే మీకు ఐడియా లేనప్పుడు దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసేయండి, ముంబైలో ఉంటుంది. సో చాలా వరకు ఈ యొక్క ముంబైలోనే ఉంటాయి. సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో ఒకవేళ తెలియకపోతేనే ఆన్సర్ పెట్టాలి, తెలిస్తే మాత్రం కంపల్సరీ మీకు తెలిసిన ఆన్సర్ పెట్టేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నెక్స్ట్ సో నికర నిరర్ధక ఆస్తుల ఎన్పిఏ అని పిలుస్తారు వాటిని. ఆ యొక్క నిష్పత్తి 6% కంటే తక్కువగా ఉన్నటువంటి బ్యాంకులను మాత్రమే డివిడెంట్ ప్రకటించేందుకు అనుమతించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. సో ఇక డివిడెంట్ ప్రకటిస్తారు కదా ప్రతి బ్యాంకుకు కూడా. సో ఇక నికర నిరర్ధక ఆస్తులకు సంబంధించి సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క నికర నిరర్ధక ఆస్తుల నిష్పత్తి 6% కంటే తక్కువ ఉన్నటువంటి బ్యాంకులు మాత్రమే డివిడెంట్ ప్రకటించేందుకు అనుమతించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. సో మీకు ఇలాంటి పర్సంటేజ్ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. అండ్ 2005లో సవరించినటువంటి నిబంధనల ప్రకారం 7% కంటే తక్కువ ఉన్న నికర ఎన్పిఏ అంటే నికర నిరర్ధక ఆస్తులు విలువ ఆ యొక్క 7% కంటే తక్కువ ఉంటే డివిడెంట్గా ప్రకటించాలని అప్పట్లో ప్రకటించింది. ఎప్పుడంటే 2005లో. అండ్ తాజాగా ఏమని ప్రతిపాదించిందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ యొక్క డివిడెంట్ ప్రకటనకు వచ్చేసి 6% కంటే తక్కువ ఉన్నటువంటి బ్యాంకులను తీసుకోండి అని ప్రతిపాదించిందనమాట. సో ఇలాంటి ప్రతిపాదనలు కూడా ఇంపార్టెంట్. సో ఎన్పిఏని మనము నికర నిరర్ధక ఆస్తులు అని పిలుస్తారు, దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని పిలుస్తారు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ సో ఈ యొక్క ఎన్పిఏ 6% అని చెప్పింది కదా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే 2024-25 ఆర్థిక సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది. సో వాస్తవానికి ఇది అమల్లోకి వచ్చేసింది. నెక్స్ట్ పీఈపీ. సో దీన్ని మనం పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్స్ అని పిలుస్తారు. పీఈపీల నిర్వచనాన్ని ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే సవరించింది లేటెస్ట్గా. సో పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ పీఈపీ అని పిలుస్తారు. ఆ యొక్క నిర్వచనాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించింది. సో తద్వారా ఆయా వ్యక్తులు వివిధ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వర్తించుకోవడం సులభతరం కానుంది. సో వాస్తవానికి ఏంటంటే
ఈ యొక్క బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వర్తించుకోవడానికి సులభంగా ఉండేలా ఈ యొక్క పొలిటికల్లీ ఎక్స్పోజ్ పర్సన్ అనేటువంటి నిర్వచనాన్ని సవరించింది. సో ఏంటి ఈ యొక్క పీఈపీ అంటే ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒక దేశం నిర్వహించేటువంటి ప్రఖ్యాత కార్యక్రమాలకు బాధ్యత వహిస్తున్నటువంటి వ్యక్తి పీఈపీ అంటే. ఓకే, అండ్ ఇందులో రాష్ట్రాలు, ప్రభుత్వ అధిపతులు, అలాగే సీనియర్ రాజకీయ నాయకులు, అలాగే సీనియర్ ప్రభుత్వ లేదా న్యాయ లేదా మిలిటరీ అధికారులు, ప్రభుత్వ రంగ కార్పొరేషన్లకు చెందినటువంటి సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, అలాగే ప్రధాన రాజకీయ పార్టీ అధికారులు ఉండవచ్చు. ఎవరైనా ఉండవచ్చు ఇందులో ఈ యొక్క పీఈపీ అంటే పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్. ఓకే, అండ్ ఈ యొక్క పీఈపీలకు సంబంధించి నిర్వచనం ఇది. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి, అడిగే ఛాన్స్ అవుతుంది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే పీఈపీల నిర్వచనం మారింది కదా, సో వాళ్ళలో ఎవరు ఉంటారు, ఎవరు కాని వారు ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఇక్కడ ఎన్ఎస్ఓ 2023-24లో దేశ వృద్ధి రేటు 7.3% నమోదయ్యే అవకాశం ఉందని ఈ యొక్క జాతీయ గణాంక కార్యాలయం ఎన్ఎస్ఓ అంచనా వేసింది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అని పిలుస్తారు దానికి సంబంధించి. ఒకవేళ 2022-23లో ఎంతగా అంచనా వేసిందంటే 7.2% అంచనా వేసింది. అండ్ 2023-24లో వచ్చేసి 7.3% అంచనా వేసింది. ఓకే ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్, సో కరెంట్ ఖాతా లోటు, దీన్ని మనము సిఏడి అని పిలుస్తారు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని. సో ఇక్కడ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశ కరెంట్ ఖాతా లోటు సిఏడి అని పిలుస్తారు. ఈ యొక్క అబ్రివేషన్స్ కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ దాని యొక్క అంచనాల కంటే తక్కువగా జీడిపిలో 1%కే పరిమితం కావచ్చని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ అయినటువంటి గోల్డ్మెన్ సాక్స్ పేర్కొంది. అండ్ 2024 ప్రజెంట్ 2024-25లో ఇది ఎంత శాతానికి చేరుతుందంటే 1.9% నుండి 1.3%కి తగ్గే అవకాశం ఉందని కరెంటు ఖాతాను అంచనా వేసింది. ఏ సంస్థ అంటే గోల్డ్మెన్ సాక్స్. ఓకే, సో ఇక్కడ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ బ్యాంకు ఒక నివేదికను రిలీజ్ చేసింది. గుర్తుపెట్టుకోండి, ప్రపంచ బ్యాంకు ఇచ్చేటువంటి ఎకానమీ పరంగా నివేదికలు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ డేంజరస్ కూడా. ఎందుకంటే అక్కడ నుంచి డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే ప్రపంచ ఎకానమీ అంటేనే మ్యాక్సిమం ఐఎంఎఫ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరము, ప్రపంచ బ్యాంకు, యుఎన్డిపి ఇలాంటివి ఎక్కువ అడుగుతూ ఉంటారు అన్నమాట. ఓకే, అలాగే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి కూడా గుర్తుపెట్టుకోండి. నివేదికలు ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అక్కడ నుంచి. సో ఇక్కడ ప్రతి పాయింట్ ఒక్కొక్కటి డిస్కస్ చేస్తూ వెళ్దాం. అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, తగ్గుతున్నటువంటి వాణిజ్యము, క్షీణిస్తున్నటువంటి చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం పాలు కావచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. సో ఇక్కడ చైనాను ఇంక్లూడ్ చేసిందనమాట. అండ్ 2024లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ 2.4% మాత్రమే వృద్ధి చెందొచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. అండ్ 2023లో ఇది ఎంత ఉండేదంటే 2.6% ఉండింది. 2022లో వచ్చేసి 3% కంటే తక్కువగా ఉండిందనమాట. సో ఇక్కడ చూడండి, 2022లో 3%గా అంచనా వేసింది ప్రపంచ బ్యాంకు. 2024 వచ్చేసరికి 2.4%గా అంచనా వేసింది. అండ్ 2023 అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 2.6గా అంచనా వేసింది. అండ్ హమాస్తో ఎందుకు ఇలా తగ్గిపోవడానికి కారణం ఏంటి అని చూసుకుంటే ఒకసారి కొన్ని కారణాలను వెల్లడించింది. హమాస్తో ఇజ్రాయెల్ యుద్ధము, అలాగే ఉక్రెయిన్లో సంఘర్షణ. ఉక్రెయిన్ అంటే ఏది? ఉక్రెయిన్ వర్సెస్ రష్యా మధ్య యుద్ధం జరుగుతుందిగా. సో అలాంటివన్నిటి కారణాలు తెలియజేసింది ఈ యొక్క నివేదికలో. అండ్ అప్పుల్లో కోరుకుపోయి ఉన్నటువంటి పేద దేశాలు పేదరికం నుండి బయటకు రావడానికి కానీ, అలాగే పర్యావరణ మార్పులపై పోరాటం చేయడానికి కానీ పెట్టుబడులు పెట్టే పరిస్థితులు లేకపోవడం ఆందోళన కలిగించిందని ఈ యొక్క నివేదికలో వెల్లడించింది. అండ్ 2023లో 2.5% వృద్ధిని నమోదు చేసుకున్నటువంటి లేదా నమోదు చేయనున్న అమెరికా ఈ యొక్క ఏడాది అంటే 2024లో వచ్చేసి 1.6%కే పరిమితం కావచ్చని అభిప్రాయపడింది. అమెరికా డేటా ఇది. ఓకే, అండ్ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో అంతర్జాతీయ ద్రవ్యోల్బణం, సో గుర్తుపెట్టుకోండి, ద్రవ్యోల్బణం అనేది కూడా ఇంపార్టెంట్. ఈ యొక్క ఏడాదిలో 5.3% నుండి 3.7%కి పరిమితం కావచ్చు అని ప్రపంచ బ్యాంక్ అనేది అంచనా వేసింది. అండ్ 2025లో ఈ యొక్క ద్రవ్యోల్బణం ఎంత శాతానికి పరిమితం కావచ్చు అంటే 3.4%. అండ్ అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినటువంటి చైనా 2024లో 4.5%, 2025లో 4.3% మేర వృద్ధి అవ్వచ్చు అని ప్రపంచ బ్యాంకు వెల్లడించడం జరిగింది. అండ్ ఇక్కడ మీకు ఒక వరల్డ్ బ్యాంకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఇది వచ్చేసి 1945 అండ్ కొన్నిసార్లు 1944, 45 అని ఉంటుంది. సో ఏదైనా కరెక్టే. 1944లో ఏర్పాటైంది
ప్రధాన కార్యాలయం వచ్చేసి వాషింగ్టన్ డీసీ ఉంటుంది. అండ్ అజయ్ బంగా ప్రెసిడెంట్గా ఉన్నారు. సో అజయ్ బంగా వచ్చేసి ఇండియన్ ఆరిజిన్, భారత సంతతి వ్యక్తి. అండ్ ఈ యొక్క ప్రపంచ బ్యాంకుకి అధ్యక్ష పదవికి ఎంపికైనటువంటి తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించారు అజయ్ బంగా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్. సో భారత జీడిపి 4 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని ఒక సంస్థ వెల్లడించడం జరిగింది. సో ఇక భారత పరిశ్రమల సంఖ్య వచ్చేసి PHDCCI అనేటువంటి సంస్థ భారత ఆర్థిక వ్యవస్థ 2024-25లో 4 లక్షల కోట్ల డాలర్లను అధిగమించవచ్చు అని ఏ సంస్థ ఇటీవలే అంచనా వేసిందే అని మీకు ఎగ్జామ్లో అడుగుతారు. అండ్ ఇది వచ్చేసి 2026-27లో 5 లక్షల కోట్ల డాలర్లకు చేరొచ్చు ఈ యొక్క సంస్థ ప్రకారం, PHDCCI అనేటువంటి సంస్థ ప్రకారం. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని ఒక టాపిక్ ఇక్కడ అయితే హెడ్లైన్స్గా చూస్తున్నాం. సో ఇక 2027-28 కల్లా 5 లక్షల కోట్ల డాలర్ల జీడిపితో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి, సో ప్రజెంట్ ఎవరున్నారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వచ్చేసి నిర్మలా సీతారామన్ ఉన్నారు, ఆమె వెల్లడించడం జరిగింది. సో వాస్తవానికి ఇలాంటి మంత్రులు, కేంద్ర మంత్రులు ఏదైతే ప్రకటన చేస్తారో అది మ్యాక్సిమం ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. ఎందుకంటే యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి వీళ్ళే హెడ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు వెల్లడించే ప్రకటనలు ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, చైనా ఉత్పత్తులపై దిగుమతి నిరోధక సుంకాన్ని విధించింది కేంద్ర ప్రభుత్వము, భారత ప్రభుత్వము. సో చైనా నుండి వచ్చేటువంటి వీల్ లోడర్స్, జిప్సమ్ టైల్స్, ఇండస్ట్రియల్ లేజర్ మిషనరీలపై ఈ యొక్క భారత ప్రభుత్వం దిగుమతి నిరోధక యాంటీ డంపింగ్ అని పిలుస్తారు ఆ యొక్క సుంకాన్ని విధించింది, దిగుమతి నిరోధకాన్ని విధించింది. సో 3 ఉత్పత్తులు, సో ఏంటంటే వీల్ లోడర్స్, జిప్సమ్ టైల్స్, ఇండస్ట్రియల్ లేజర్ మిషనరీ, ఈ 3 ఉత్పత్తులపై విధించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అండ్ యొక్క ఎన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క సుంకాన్ని విధించిందంటే 5 సంవత్సరాల కాలానికి ఈ యొక్క 3 ఉత్పత్తులపై ప్రభుత్వం అనేది సుంకాన్ని విధించింది. అండ్ నెక్స్ట్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు కనీస మూలధన పరిమితి 200 కోట్లుగా అంచనా వేసింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచడం జరిగింది ఈ యొక్క అంశాన్ని. సో డిస్కస్ చేద్దాం. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు SFB అని పిలుస్తారు. ఒక్కోసారి ఈ యొక్క షార్ట్ ఫామ్ యూజ్ చేసి మీకు క్వశ్చన్ అడుగుతుంటారు కాబట్టి ఈ యొక్క ఎకానమీ పరంగా అబ్రివేషన్స్ బాగా గుర్తుపెట్టుకోండి, బట్టి కొట్టినా పర్వాలేదు ఎందుకంటే మీరు మర్చిపోతారు. సో ఇక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సంబంధించి కనీస మూలధన పరిమితిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఎంతకు పెంచిందంటే 200 కోట్లకు పెంచింది. 200 కోట్లకు పెంచింది. ప్రస్తుత కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల నికర విలువ 200 కోట్లకు పైగానే ఉండడం గమనార్హం. మీకు ఎగ్జామ్లో ఏమని అడుగుతారంటే ఈ యొక్క కనీస మూలధన పరిమితిని ఎన్ని కోట్లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా పెంచిందంటే 200 కోట్లకు పెంచింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క అసంఘటిత రంగ కార్మికుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అండ్ దాంతోపాటు మరికొన్ని సంస్థలు ఇందులో ఇంక్లూడ్ అయ్యాయి. సో ఏంటనేది చూద్దాం. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISBలోనేటువంటి D ల్యాబ్స్, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు, ఈ 3 సంస్థలు కలిసి బిల్డ్ ఫర్ బిలియన్స్ అనేటువంటి పేరుతో స్టార్టప్ యాక్సలరేటర్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. సో ఎందుకోసం అంటే ఈ యొక్క అసంఘటిత రంగ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మీకు ఎగ్జామ్లో ఏమని అడుగుతారంటే బిల్డ్ ఫర్ బిలియన్స్ అనేటువంటి కార్యక్రమాన్ని అసంఘటిత రంగ కార్మికుల కోసము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఏ సంస్థలు ప్రారంభించాయి? D ల్యాబ్స్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మొత్తంగా 3. ఓకే, ఏంటి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే అసంఘటిత రంగ కార్మికులు ఉద్యోగులకు విస్తృత స్థాయిలో అన్ని రకాల ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,00,000 కోట్లు. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాము. సో ఏంటంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,00,000 కోట్ల విలువైనటువంటి 4వ ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకుగా అవతరించింది. సో ఈ యొక్క 1,00,000 కోట్ల విలువైనటువంటి బ్యాంకుగా అవతరించింది ఏదంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో గతంలో ఇప్పటి వరకు 1,00,000 కోట్ల విలువైనటువంటి బ్యాంకులు ఏమున్నాయంటే భారత ప్రభుత్వ బ్యాంకులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంకులు. ఇవన్నీ కూడా 1,00,000 కోట్ల విలువైనటువంటి బ్యాంకులుగా అవతరించాయి. అండ్ లేటెస్ట్గా వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ జాబితాలో చేరిపోయింది. ఓకే, నెక్స్ట్. సో మనీ టు ఇండియా అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో కెనడా నుండి ఏ బ్యాంకు నుండి అయినా 24/7
నిధులు పంపుకోవడానికి ఐసిఐసిఐ బ్యాంకు కెనడా, సో గుర్తుపెట్టుకోండి ఏ బ్యాంకు ప్రారంభించిందని అడుగుతారు. సో ఐసిఐసిఐ బ్యాంకు కెనడా ఈ యొక్క మనీ టు ఇండియా అనేటువంటి క్యాంపెయిన్ లేదా యాప్ను ప్రారంభించింది. సో ఒక్కసారి యాప్ బదులు పోర్టల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు, లేదా యాప్ బదులు కార్యక్రమము అనే పదాన్ని కూడా యూజ్ చేస్తారు. మనీ టు ఇండియా అనే దాన్ని ఏ సంస్థ ఏ భారతీయ కంపెనీ లేదా ఏ బ్యాంకు ప్రారంభించిందంటే ఐసిఐసిఐ బ్యాంక్ కెనడా. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్, ప్రపంచంలో 4వ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా భారత్ అవతరించింది. సో బ్లూంబర్గ్ నివేదిక అనమాట ఇది. సో ఇది వచ్చేసి బ్లూంబర్గ్ నివేదిక. తాజాగా హాంకాంగ్ దేశాన్ని భారతదేశం వెనక్కి నెట్టింది. సో భారతదేశం ఏ దేశాన్ని వెనక్కి నెట్టిందని మీకు ఎగ్జామ్లో అడుగుతారు. హాంకాంగ్ దేశాన్ని వెనక్కి నెట్టింది. సో ఏంటంటే భారత స్టాక్ మార్కెట్ వ్యవస్థ విలువ $4.33 ట్రిలియన్ అండ్ హాంకాంగ్ మార్కెట్ విలువ వచ్చేసి $4.29 ట్రిలియన్. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారము ప్రపంచంలో 4వ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా భారత్ అవతరించింది. అయితే ఏ దేశాన్ని వెనక్కి నెట్టిందంటే హాంకాంగ్ దేశాన్ని. ఓకే. అండ్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏదంటే ఏ దేశానికి చెందినటువంటి స్టాక్ మార్కెట్ వచ్చేసి అమెరికా, సెకండ్ వచ్చేసి చైనా అండ్ థర్డ్ వచ్చేసి జపాన్. సో మీకు ఇక్కడ డేటా కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ టాపిక్, ప్రపంచంలో అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్చేంజ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని పిలుస్తారు, ఎన్ఎస్సి. సో కాంట్రాక్టుల ట్రేడింగ్ సంఖ్యాపరంగా 2023లోను ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్ ఎక్స్చేంజ్గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిలిచింది. అంటే ఈ యొక్క నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అగ్రస్థానంలో నిలవడం ఇది వరుసగా 5వ ఏడాది, 5th టైం ఇన్ కన్సిక్యూటివ్, వరుసగా 5వసారి అగ్రస్థానంలో నిలిచింది ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్ సంస్థగా. ఓకే. సో ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని పిలుస్తారు. సో హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ముంబై. సో మ్యాక్సిమం ముంబైలో ఉంటే ప్రతి ఆర్థిక సంస్థలు కూడా ఈ యొక్క సంస్థ వచ్చేసి 1992లో ఏర్పడింది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ హెచ్ఎఫ్సి. సో వీటిని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అని పిలుస్తారు. హెచ్ఎఫ్సిలు 5 ఏళ్ల గడువుకే స్వీకరించాలి, అంటే డిపాజిట్లు 5 ఏళ్ల గడువుకే స్వీకరించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. సో ప్రజల నుండి డిపాజిట్లు స్వీకరించే విషయంలో గృహ రుణ సంస్థలకు అంటే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ నిబంధనలు కఠినతరం చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. సో ఏంటి ఆ కఠినతరం అంటే డిపాజిట్లకు గడువు తీరే కాల పరిమితిని 5 ఏళ్లకు తగ్గించింది. గతంలో ఈ యొక్క ప్రజెంటు 12 నుంచి 120 నెలల కాలానికి 12 నుండి 120 నెలల కాలానికి ఈ యొక్క డిపాజిట్లు స్వీకరించేవాళ్ళు. బట్ తాజా ప్రతిపాదన ప్రకారం 5 ఏళ్లకు తగ్గించింది, 5 ఇయర్స్కు తగ్గించింది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్యావరణ హిత డిపాజిట్లను ప్రారంభించింది. సో పర్యావరణ హిత డిపాజిట్స్ పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేసేటువంటి ప్రాజెక్టులకు రుణం ఇచ్చేందుకు వీలుగా ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చింది. సో వీటిని ఎస్బీఐ గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ పథకంలో భారతీయ పౌరులతో పాటు ప్రవాసులు కూడా డబ్బు జమ చేసుకోవచ్చు. ఈ యొక్క ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ పథకంలో భాగంగా సో ఈ యొక్క భారతీయ పౌరులతో పాటు ప్రవాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా డబ్బును ఈ యొక్క డిపాజిట్ చేసుకోవచ్చు, జమ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇక్కడ 1111 రోజుల డిపాజిట్పై 6.65%, 1777 రోజులకు 6.6%, అండ్ అలాగే 2222 రోజులకు 6.4% చొప్పున వడ్డీ చెల్లిస్తుంది ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ సిబ్బందికి అదనపు వడ్డీ, వీటితో పాటు అదనపు వడ్డీ లభిస్తుంది. అండ్ ప్రజెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు ఉన్నారంటే దినేష్ కారా ఉన్నారు. నెక్స్ట్, 3 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది అని ఒక హెడ్లైన్ అయితే చూస్తున్నాం ఇక్కడ. సో 3 ఏళ్లలో జీడిపి $5 లక్షల కోట్ల, అంటే దాదాపు అది మన లక్షల కోట్లకు చెప్పుకుంటే ఒకసారి 415 లక్షల కోట్లకు చేరడం ద్వారా ప్రపంచంలో భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం నిలుస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. సో డైరెక్ట్గా ఆర్థిక శాఖ అంచనా వేసింది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ అంశాన్ని. సో 3 ఏళ్లలోనే ఈ యొక్క 5 లక్షల కోట్లకు చేరనుందని ఈ యొక్క ఆర్థిక శాఖ అంచనా వేసింది. తద్వారా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. సో ప్రజెంట్ భారతదేశం ఎన్నో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉందంటే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ప్రజెంట్ వచ్చేసి 3.7 లక్షల కోట్ల దగ్గరలో ఉంది. అండ్ 5 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ఆర్థిక శాఖ అయితే తెలిపింది. నెక్స్ట్, సింగపూర్ నుండి మన దేశానికి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేటువంటి నిధులు అనేవి చాలా
పంపడానికి ఆస్కారం అనేది అందుబాటులోకి వచ్చింది, అమల్లోకి వచ్చింది. సో విదేశాల్లో నివసిస్తున్నటువంటి ప్రవాసులు కుటుంబీకులకు నిధులు పంపుతున్నారు. సింగపూర్ నుండి నేరుగా ఇక్కడి వారి బ్యాంకు ఖాతాలోకి నిధులను కోరుకున్న వెంటనే బదిలీ చేసేందుకు యూపీఐ పే నౌ ద్వారా వీలు కల్పించినట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. సో గుర్తుపెట్టుకోండి, పే నౌ అనేది ఏ దేశానికి చెందినటువంటి ఆర్థిక సంస్థ వచ్చేసి సింగపూర్ దేశానికి. ఇది గతంలో అడిగారు. పే నౌ అనేటువంటి సంస్థ ఏ దేశానికి చెందినటువంటి ఆర్థిక సంస్థ అంటే పే నౌ వచ్చేసి సింగపూర్. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు మీకు. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి 2024 జనవరి నెలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఎకానమీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.